ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 15 అధ్యాయం 26 చదువుతున్నాను. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దురాలోచన అంటే చెడ్డ ఆలోచన దేవునికి అసహ్యమైనది. కాబట్టి యవ్వన కాలములో, యవ్వన వయసులో, మానవ జీవితంలో వయసు పెరిగే కొలది కలిగే రకరకాల చెడు ఆలోచనలు, అపవిత్ర ఆలోచనలు, పనికి మాలిన ఆలోచనలు ఉంటాయి. అయితే ఇవన్నీ దేవునికి అసహ్యము, హేయము. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దయగలిగిన మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. తండ్రి, దేవుని వాక్యములో మనం చూస్తున్నట్లయితే మరి రూతు బోయజు పొలములో పరగ ఏరుకుంటూ ఉన్నది. అప్పుడు బోయజు వచ్చి ఏమన్నా అంటే, నీవు యెహోవా వలన దయ పొందినదావు, నీవు ఆయన రెక్కల నీడలోకి వచ్చావని రూతు గ్రంథం 2 అధ్యాయం 12 స్పష్టముగా మాట్లాడాడు. ప్రియులారా, అది ఆమెను ధైర్యపరిచింది, ఆదరించింది, ప్రభు యొక్క మహిమార్థమై నిలబెట్టింది. కాబట్టి దయగలిగిన మాటలు ఆయన దృష్టికి పవిత్రములు, దురాలోచనలు ఆయనకి హేయములు. కాబట్టి యవ్వన వయసులో, చిన్న వయసు నుండి కూడా ఈ విధమైన ఆలోచనలు, దేవునికి అయిష్టమైన ఆలోచనలు, అయిష్టమైన తలంపులు, అయిష్టమైన ఊహ విడిచిపెట్టాలి. ఎందుకంటే అది దేవుడికి ఇష్టం లేదు కాబట్టి ఆలోచన చేద్దాం. దయగలిగిన మాటలు యెహోవాకు పవిత్రములు. అందుకే కానాను దేశాన్ని వేగి చూడటానికి మోషే ఇశ్రాయేల్ గోత్రాల నుండి 12 మంది ప్రధానులను పంపించారు. అయితే వారిలో 10 మంది ఎంతో నిరాశపరిచారు. అయితే 2 యెహోషువ, కాలేబు వారు, మీరేం భయపడకల్లా, యెహోవా మనకు తోడై ఉంటే మనం అందులో ప్రవేశిస్తాం, యెహోవా మన యందు ఆనందిస్తే కూడా ప్రవేశిస్తాం, కాబట్టి ప్రభువుకు అప్పగించుకోండి అని చక్కటి మాటలతో సమాజాన్ని ధైర్యపరిచి, సమాజాన్ని ప్రోత్సహించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కాబట్టి అందుకే దేవుడు వారిరువురికి కూడా కానానులో ప్రవేశించే ఆధిక్యత వారికి ఇచ్చాడు. కాబట్టి దయగలిగిన మాటలు యెహోవా దృష్టికి పవిత్రములు. అలాంటి జీవితాన్ని మనం కలిగి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధులైన తండ్రి, నీ నమ్మకత్వాన్ని బట్టి స్తోత్రాలు. ఇచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇచ్చిన ఆయుష్కాలం కొరకాయ వందనాలు, దయ కొరకాయ స్తోత్రాలు. మీ లేఖనముల్లో సామెతలు 15 అధ్యాయము 26 ధ్యానించాం. విన్న వారి హృదయాలలో మీ కార్యాన్ని చేసి వారిని నెరుగుటకు, నీ యొద్దకు వచ్చుటకు, నీతో సహవాసం కలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు.